అమ్మా కాఫీ తీసుకురా అమ్మా. ఆ ఏంటి కాఫీ లేదు గీఫీ లేదు. డాడీ రే ఏంటి పొద్దున్నే రెడీ అయిపోయావు? మమ్మీ బయటికి వెళ్దామంది కదా. బయటికి వెళ్దామందా? అవునరా, మీ అమ్మకి ఎప్పుడు సినిమాలు షాపింగ్లు ఇలా బయటికి వెళ్ళడమే. ఆ అవును, మరి రోజు వెళ్ళట్లేదు కదా, వీకెండ్స్ లో వెళ్తున్నాం కదా. ఆ, కాఫీ కావాలన్నారు. ఆ, ఏం చేస్తాం మీ అమ్మని. డాడీ పిల్ల ఆల్బమ్ చూయించవా? అమ్మా పెళ్ళి ఆల్బమ్ తీసుకురామ్మా ఒకసారి. ఎన్నిసార్లు చూస్తారు పెళ్లి ఆల్బమ్? బయటికి వెళ్దామన్నారు కదా, ఫస్ట్ రెడీ అవ్వండి. మీ అమ్మ ఏంటోరా, సర్లే నేనే తీసుకొస్తాలే. ఓకేనా? వస్తున్నాను రా, ఇదిగో రా. ఒరేయ్ ఈ ఆల్బమ్ చూస్తుంటే చాలా గుర్తుకొస్తున్నాయిరా. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. డాడీ మమ్మీ ఇదిగో చూడు, అటు చూడు. అమ్మను అవుతుంది చూడు. డాడీ నేను దీంట్లో లేనేంటి డాడీ? పిల్లలకి ఏం చెప్పాలో ఏంటో. 10 సార్లు చూపిస్తే పిల్లలు అదే అడుగుతారు. ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారో. నా లవ్ స్టోరీ అమ్మా, అది 2016. పాత నోట్లు రద్దయిన కాలం. జనాలు డబ్బుల కోసం దినచర్యలు మానేసి దినమంతా ఏటీఎంల ముందు బారులు తీరిన రోజులవి. ఏజ్ బారైనా కూడా బాజా భజంత్రీలు మోగని నేను అదే లైన్లో నుంచున్నాను. అప్పుడు 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 చల్లబడిన నా లైఫ్కి తెల్లటి కాంతి కనిపించింది. ఏం చేస్తున్నావు? గట్లేంది చూస్తున్నావు? ముందు చూడు. ఈడొకడు. చూడు చుక్కమ్మ, పెద్ద నోట్ల రద్దు వలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన చాలా మంది ప్రజలు ఏటీఎం వద్ద క్యూలలో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు ఏమిటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మేము టైం బోకా ఛానల్ నుండి వచ్చాం. గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం చేస్తున్నారు? అసలు కనుక్కుంటున్నావు? నీకెందుకురా? చెప్పండి మేడం, మీ ఒపీనియన్ చెప్పండి. సారీ, ఐ డోంట్ నో తెలుగు. షీ డోంట్ నో తెలుగు. ఓకే, హౌ డు యూ ఫీలింగ్ అబౌట్ ది సిచ్యువేషన్? Right now, I feeling like this is completely waste of time. Instead of that, I had a plan to meet my friend and then we had a plan to go to party. Making fool of myself, I'm standing here hours and hours and getting nothing, fully no cash available. So completely waste of time. ఓకే, ఆ ఇంగ్లీష్ పాప ఏమంటుంది, తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి బ్యూటీ పార్లర్ వెళ్ళాలనుకుని కానీ చాలా టైం ఇక్కడ వేస్ట్ అవుతుంది, చాలా బాధపడుతుంది. వాట్ ఏ క్రేజీ గర్ల్. What is this boyfriend and all? Oh my god. అయ్యో అయ్యో పడుకో, మెల్ల కూర్చోండి ఇక్కడ. అరే వెళ్ళి వాటర్ అంతా తీసుకురా. ఓకే ఓకే ఓకేనా? అంత పర్లేదా? బాబు, ఉదయం 7 గంటలకు వచ్చాను. పాలోడొచ్చి గోల గోల చేస్తున్నాడు. పాల బిల్లు ఇద్దామని చివరికి నీరసం వచ్చి టిఫిన్ లేదు, టీ లేదు. నీరసం వచ్చి కింద పడిన పరిస్థితికి వచ్చాను. ఏం చేద్దాం? ఏటీఎం లైన్లో తిండి తిప్పలేక నిలబడి నీరసంతో లో బీపీ వచ్చి ఒక ముసలాయన ఇప్పుడే పడిపోయారు. ఆయన పరిస్థితి ఎలా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. ఉదయం నుండి లైన్ నుండి మీరు పడిపోయారు, మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందండి? ఓపిక లేకుండా ఉంది బాబు, కళ్ళు తిరుగుతున్నాయి.
ఓకే. మాట రావట్లేదు. చూడు చుక్కమ్మ, నల్లధనం బయటికి తేవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నం వల్ల చాలా మంది ముసలాళ్ళు క్యూలో నిలబడలేక అవస్థలు పడుతూ ప్రాణాల మీదకు వస్తుంది. ఆ పరిస్థితి ఏంటో చూద్దాం. సార్, చిల్లర సరుకులు, నిత్యావసర వస్తువులు, ఇంట్లో కూరగాయలు, పిల్లలకు పాలకు కూడా ఇబ్బంది పడడం పట్ల ఏమనుకుంటున్నారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రాబ్లం గా ఉంది కానీ ఓకే. దేహమే. హ్మ్? కొంతకాలం ఓపిక పడితే అన్నీ సెట్ అయిపోతాయి. చుక్కమ్మ గారు, ప్రభుత్వం వారి నోట్ల రద్దు వలన వృద్ధులు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. లైన్లో ఉండి వాళ్ళు చాలా అలసిపోయి పడిపోతున్నారు. ఇంకా ఈ పాలకులు, ఈ గవర్నమెంట్ మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. సార్, ఇంకా చెప్పండి, మీ పరిస్థితి ఎలా ఉంది? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇంకా నేనేం మాట్లాడలేనయ్యా. ఏ అసలు గుర్తుందా నీకు? ఆయనకి ఆరోగ్యం బాగుండక నీళ్ళు పడిపోయి ఉంటే మీ ఛానల్ రేటింగ్స్ కోసం ఇలా చేస్తారా? దుబాయ్ ఆహా, అర్థమైందిలే. వాడికి అర్థమైంది, దీనికి ఎప్పుడు అర్థమైద్దో. చూడు చుక్కమ్మ, ఇక్కడ లైన్లో ఉన్న ముసలాయన ఒక ఆయన పడిపోయారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ కోపం మన మీద చూపిస్తున్నారు. కొంతమంది ఇదే సమయం అనుకుని పక్కనున్న అమ్మాయికి బీటు కూడా వేస్తున్నారు. ఇవన్నీ మనం తర్వాత కూడా చూస్తూ ఉందాం. చూస్తూనే ఉండండి టైం బొక్కా ఛానల్. మీ చుక్కమ్మతో జక్కన్న, మళ్ళీ కలుద్దాం. అరే లేవరా. అబ్బా ఈడొకడు చూడను కూడా చూడలేడు. అరే శివ, నీ ప్లేస్ అడగా తీయరా. అది తెలుసులే, అందరికీ పని చూసుకోరా. అరే ఎటు చూస్తున్నావురా? ఏటీఎంలోకి నాడు. అరే అటు కదా ఇటు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏటీఎంలో డబ్బులు లేవు అక్కడ. ఎలారా? అరే నా ఏటీఎంలో క్యాష్ లేదు. నా పేటీఎం నుంచి నీ పేటీఎంకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. నాకు కొంచెం నాకు డబ్బు. ఏటీఎం లేదు. పేటీఎం ఎక్కడిదిరా? ఓ, రే ఆ పిల్లని అడుగు ఒకసారి. Excuse me? You need money? No. It's not emergency for me. Like, I took 6,000 from ATM today, so you can take 4,000. Like, No, I no, need no. only 2,000. From morning you are staying in the queue and you got the money back. So no. No, it's fine. Just you can take 4,000 from me and just transfer to my ATM or Paytm. Take this. No problem. You can transfer to my Paytm. Are you sure? Yeah, sure. No problem. Can I have your phone number please? Ah, yes, sure. 975432. Okay. I transferred the money. Can you please check? Yeah, got it. Thank you. Bye. Bye. Yes. అలా లైన్లో నుంచోవడం వల్ల ఇండియా లైఫ్ చేంజ్ అయింది, నా లైఫ్ కూడా చేంజ్ అయింది. ఆ అమ్మాయి అంత బాగుందా? ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. బాగా గుర్తొచ్చినట్టున్నాయి మీ స్వీట్ మెమరీస్. మీ నాన్న ఆ రోజు చూసింది నన్ను కాదు నాన్న, మీ నాన్న ఒకరికి హెల్ప్ చేశారు, వాళ్ళ డాటర్ని నేను. ఈరోజు ఉంది నాకు. దేశ సరిహద్దుల్లో కాపు కాస్తున్న సైనికులకి, కొత్త నోట్ల కోసం ఏటీఎంల ముందు బారులు తీరిన దేశ ప్రజలకి
మా ఈ ప్రయత్నం అంకితం.